క్రిస్టియన్, నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావా? ఆయన వెంబడిస్తున్నావా? ఆయన సిలువ మోస్తున్నావా? యేసయ్య చెప్తున్నాడు, మీకు శ్రమలు కలుగుతాయి, మీకు శ్రమ కలుగును, అయినను భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. నేను ఏ లోకమైతే నన్ను శ్రమ పెడతా ఉందో, ఏ లోకమైతే నన్ను నిందిస్తుందో, ఏ లోకమైతే ప్రియులారా నన్ను శోధిస్తా ఉందో, అవమానపరుస్తా ఉందో, నేను ఆ లోకాన్ని జయించాను. గట్టిగా చప్పలు కొట్టే దేవుడు స్తోత్రించండి. నీవు నన్ను వెంబడించేవాడు అయితే, నీవు నన్ను ప్రేమించేవాడు అయితే, నీవు నా కొరకే జీవించేవాడు అయితే, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నాలాగనే నువ్వు కూడా ఈ లోకాన్ని జయించుదువుగాక, జయించుదువుగాక, జయించుదువుగాక. అందుకే ప్రియులారా, దీన్ని ఈ మినిస్ట్రీ పేరు పెట్టినప్పుడు ఇది యేసన్న మినిస్ట్రీ. 8వ ఏట దైవజనులు అరుల్ రాజు గారు రావటానికి ముందు దేవుడు ప్రియులారా ప్రార్థనలో ఇది యేసన్న కాదు, యేసన్న జేమే అని పెట్టమన్నప్పుడు ప్రియులారా దాన్ని కాగితం మీద రాసి ఆ అభిషక్తుడైన దైవజనుడి ద్వారా పివిలియన్ గ్రౌండ్లో ఆ సంవత్సరం దీన్ని యేసన్న జేమే మినిస్ట్రీగా కన్వర్ట్ జరిగింది. నేను చాలాసార్లు ఈ జయం అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడల్లా నేను ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. నేను లోకాన్ని జయించాను, ఇంజన్ యేసయ్య. ఆ ఇంజన్తో ఎన్ని డబ్బాలకైతే లింక్ ఉంటుందో ప్రియులారా, ఆ డబ్బాలన్నీ కూడా హైదరాబాద్ వెళ్ళిపోతాయి. ఒకవేళ అది ఢిల్లీ పోయే ప్రయాణం అయితే ఆ డబ్బాలు ప్రియులారా అది కూడా ఢిల్లీ వెళ్ళిపోతుంది. అది మధ్యలో ఉన్న డబ్బా కానీ చివర్లో ఉన్న డబ్బా కానీ అది ఏ డబ్బా అయినా కానీ నన్ను వెంబడించు అన్నాడు ఆయన. ఆయన్ని మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఆయన జయించినట్లుగా నీవు కూడా జయించుదువుగాక. కాబట్టి ప్రియులారా ఈ కీర్తనకారుడు అంటాడు, నా తనువందున శ్రమలు సహించటానికి భరించటానికే నేను నీ యొక్క శిష్యుడిగా, నీ కుమారుడిగా, నీ వారసుడిగా నీ నియమించబడి ఉన్నాను. ప్రియులారా దానిని బట్టి ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, ఆహా ఇదంతా నా భాగ్యం, ఎంత నా ధన్యత, అసలు ఏమని నేను వివరించగలను, ఏమని వివరించగలను. దేవుని బిడ్డలారా చాలామంది శ్రమలు చూసి భయపడుతుంటారు, చాలామంది శ్రమలను చూసి భయపడుతుంటారు. మనం వ్యక్తిగతంగా దురాశకు వెళ్ళి దుఃఖాన్ని కొని తెచ్చుకొని లేని వాటిని ఉన్నట్టుగా ఊహించుకొని ఏదో కావాలని ఏదో చేసి కష్టాలు నష్టాలు అవమానాలు తెచ్చుకునే దుఃఖం ఒకటైతే, ప్రియులారా ప్రభువు కొరకు ప్రభువును వెంబడిస్తూ ఆయన రాజ్యవ్యాప్తిలో ప్రియులారా నువ్వు ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు నీకు కలిగేటువంటి శ్రమలు దుఃఖం ఉంది కదా, ఈ దుఃఖానికి శ్రమకు పరమార్థం ఉంది, అర్థం ఉంది, తగిన ప్రతిఫలం ఉంది. రెండవది ఎంతో తృప్తి ఉంది ప్రియులారా. ఇప్పుడు మీరు చూడండి, బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీ బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మీ వెనకాల ఒక కామెంట్ వినపడుతుంది. ఏంటో తెలుసా, మీరు చేసిన తప్పుడు నిర్ణయాలు, మీరు చేసిన తప్పుడు పనుల వల్లనే ఈరోజు నీ ఇంటి మీదకి అంత కష్టం వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చింది అట్లా? పెద్దోడైతే మొహం మీద అంటాడు, అనలేని వాళ్ళు ప్రియులారా మీ ఇంటి పక్కన అనుకుంటారు, అవునా? కానీ ఒకవేళ నా ప్రభువును బట్టి నీకు ఏదైనా కష్టం, ఏదైనా ఇబ్బంది, ఏదైనా అవమానం, ఏదైనా మరణం ప్రియులారా నీకు కలిగినప్పుడు, ఒకటి నా దేవుడు దయ నీ మీద విస్తారంగా ఉంటుంది. రెండవది ప్రియులారా మిగతా ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలు కానీ అన్ని జనుల యొక్క దయ కూడా నీ మీద ఉండటానికి అవకాశం ఉంది. పేతురు అపోస్తల కార్యముల గ్రంథంలో 12వ అధ్యాయంలో ఎక్కడున్నాడు ప్రియులారా? చెరసాలలో బంధించి బోండాలేసి డబుల్ తాళాలేసి చెరసాలలో పెట్టారు, అవునా? మనం పేతురు అక్కడ మనం చూసినప్పుడు ఈ పేతురుకి ఈ కష్టం ఎవరిని బట్టి కలిగింది? యేసును బట్టే కలిగింది కష్టం. కాబట్టి యేసును బట్టి కష్టం కలిగినప్పుడు యేసు ఆ వ్యక్తిని మర్చిపోయాడా, విడిచిపెట్టాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన దూతను పంపి అక్కడ మెలకువగా ఉన్న వాళ్ళందరినీ కూడా మాయ చేసి
తన సేవకుడి యొక్క బంధకాలన్నీ విప్పి, ప్రియులారా, ఒక మనుష్యుడు, ఒక పెద్ద ఆయన కనుక చెరసాలలో నుంచి బెయిల్ పెట్టి ఎలా ధైర్యంగా తీసుకుని పోతారో, ఆ అర్ధరాత్రి దేవుడు తన సేవకుని, తన దూతను పంపి తన సేవకుని ప్రియులారా బయటికి తీసుకొచ్చి, ఎవరింటికి తీసుకొచ్చాడు? మరియ అనేటువంటి ఒక సహోదరి ఇంటికి తీసుకొచ్చి ఒప్పచెప్పాడు. ప్రియులారా, పౌలు శీలలు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. చెరసాల వెళ్ళటానికి ముందు బాగా పిచ్చిగా కొరడాలతో కొట్టి లోపటేశారు. ప్రియులారా, ఆ దెబ్బలకు వాళ్ళు ఏడవలేదు, ఆ దెబ్బలకు దేవుడి మీద గులగలేదు, సనగలేదు. ప్రియులారా, కానీ ఏం చేశారట? ఆ రాత్రంతా కూడా హోరా భాషాలారా దేవుణ్ణి స్తుతించారట. ప్రియులారా, దేవుణ్ణి కీర్తించారట, దేవుణ్ణి గణపరిచారట. ప్రియులారా, దానికి దేవుడు స్పందించాడా లేదా? స్పందించాడు. ప్రియులారా, ఎవరైతే అతన్ని జైల్లో వేశారో, ఎవరైతే ఆయన్ని దెబ్బలు కొట్టించారో, ప్రియులారా, ఆ వ్యక్తి చేతనే తమ గాయాలు కడిగేటట్లుగా చేసిన దేవుడు ఆయన. అందుకని నీ లోకాన్ని జయించాను, మీరు నన్ను వెంబడిస్తే మీరు కూడా జయిస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమని పాడినటువంటి ఈ పాట రాసినటువంటి కీర్తనకారుడు కానీ, లేకపోతే ఆయన కొరకు శ్రమలు అనుభవించేటువంటి వాళ్ళు నిజంగా చెరసాలలో ఉన్నప్పుడు పరలోకంలో ఉండవలసిన ఒక దూత ఈ భూమి మీదకి వచ్చి ఒక మనుష్యుని, ప్రియులారా, చెరసాల నుంచి విడిపించుకొని తీసుకెళ్ళటం ధన్యత కాదా? చెరసాలలో వేసినటువంటి పౌలు శీలలను, ప్రియులారా, ఆ చెరసాల నాయకుని చేతనే వాళ్ళ గాయాలు కట్టించటం, అతడి చేతనే అయ్యలారా అని అనిపించుకోవటం భాగ్యం కాదా? భాగ్యం కాదా? క్రైస్తవ జీవితంలో ఎక్కడ నష్టాలు లేవు. నేను చూసినంత వరకు అన్ని లాభాలే ఉన్నాయి, అన్ని మేళ్లే ఉన్నాయి, అన్ని ఉపకారాలే ఉన్నాయి. ప్రియులారా, అంత అభిషేకమే తప్ప క్రైస్తవ జీవితంలో బ్యాడ్ థింగ్స్ కానీ, బ్యాడ్ స్టేజెస్ కానీ, బ్యాడ్, ప్రియులారా, ఏది కూడా ఈ రోజు వరకు నాకు కనపడలేదు. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఈ పాట యొక్క భావం మీకు చెప్పాను నేను. శ్రమైన పర్వాలేదు, ఓ శ్రమలైతే ఇంత బాగుంటుందా? దూతలు కూడా వస్తారా? ఇంత గొప్పగా గణపరచబడతాం? మాకు తెలియదు, ఏదో సొల్లులాగా పాడాం మేము, అందరూ పాడుతుంటే మేము పాడాం, కానీ దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు పాడలేదు. అయ్యా, మీరు మాకు దీన్ని అర్థం చెప్పారు, మీకు వందనాలని ప్రియులారా మీరు అనుకొని అర్థమైతే, ఇప్పుడు ప్రియులారా ఇప్పుడు నిజంగా శ్రమలే మా దర్శనం అయి ఉండాలి. మా తనువందున అంటే నా బ్రతుకు దినాలన్నీ కూడా నీ కొరకు నేను శ్రమను అనుభవించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అట్టి కృపా భాగ్యాన్ని నాకు ఇవ్వండి అన్నవాళ్ళు మాత్రమే పాడండి. మీరు ఇప్పుడు మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను నేను చెప్పినా కూడా మీరు పాడారనుకోండి, మిమ్మల్ని అందరినీ శ్రమకు తీసుకెళ్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు పాడకపోయినా మీరు ఎందుకు పాడలేదని నేను అడగను. ఒకవేళ మీరు పాడారనుకోండి, మీకు ఇష్టమైంది శ్రమలు అనే దాంట్లో ధన్యతను మీరు చూశారు, భాగ్యాన్ని చూశారు. కాబట్టి నేను మీలాంటి పిచ్చోనే కాబట్టి మనం అందరం కలిసి ప్రియులారా ఎక్కడికైనా పోయి శ్రమ పడదాం, దేవుని మహిమపరుస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం.